చాలా నెలల నుంచి, కొన్ని వారాల నుంచి చాలా పైకి దూసుకుపోతున్న గోల్డ్, సిల్వర్, ముఖ్యంగా సిల్వరు, మెటల్స్ వీటి యొక్క రేట్స్ సడన్గా క్రాష్ అయ్యాయి. దీనంతటికి కారణం కెవిన్ వాల్ష్ అనే వ్యక్తిని ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ ఫెడరల్ రిజర్వ్ న్యూ చైర్మన్గా నామినేట్ చేయడమే. ఈయన తీసుకుపోయే చాలా నిర్ణయాలు అమెరికాను ఆర్థిక పరంగా ముందుకు తీసుకుని వెళ్ళి డాలర్ని మరింత స్ట్రాంగ్ చేసి వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్ని మరలా పుంజుకునేటట్టు చేయడం, డాలర్ను బలోపేతం చేయడం ద్వారా ఇతర మెటల్స్, ఇతర ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మళ్ళీ స్టాక్ మార్కెట్ వైపు ప్రజల్ని రప్పించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే డాలర్ బలపడుతుందో ఇన్వెస్టర్స్ చాలామంది కూడా తమ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిన ఈ మెటల్స్ నుంచి విత్డ్రా అవుతారు. అంతేకాకుండా ఈ సడన్ క్రాష్లో ఇంకొక రీజన్ ఏంటంటే చాలా హై వాల్యూస్ అయిన సిల్వరు, గోల్డ్ నుంచి కొంతవరకైనా లాభాలను స్వీకరించాలనే ఆలోచన. ఎందుకంటే ఇంకా ముందు ఎంత పెరుగుతుందో తెలియదు కాబట్టి ఇప్పటికే వచ్చిన లాభాలని సొమ్ము చేసుకోవాలనే ఆలోచన కూడా ఒక కారణం.